హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో పాటు మీ అందరి ముందు వచ్చాము. ఎలా మన అందరికీ తెలుసు, ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది 9th సెప్టెంబర్ నుంచి యూఏఈలో అవుతుంది. అండ్ దానిపైన ఒక ప్రివ్యూ సిరీస్లోకి తెచ్చాము మీకు. దాంట్లో మేము అన్ని 8 టీమ్స్ ఏవి పార్టిసిపేట్ చేస్తున్నాయో దాని గురించి, వాళ్ళ స్క్వాడ్ గురించి కొంచెం అనాలిసిస్ చేద్దాం. దాని ముందు ఏషియా కప్ గురించి కొంచెం మాట్లాడేసుకున్నాం. సో ఏషియా కప్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని హోస్ట్ చేస్తారు. ఎవ్రీ 2 yearsలో ఈ టోర్నమెంట్ వస్తుంది. లాస్ట్ టోర్నమెంట్ అయింది 2023లో. ఇక్కడ మనం అందరం చూసాం, ఇండియా విన్ అయింది ఫైనల్స్ అగేన్స్ట్ శ్రీలంక, ఒక డామినెంట్ ఫ్యాక్షన్లో. టోర్నమెంట్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే, T20 ఇంకా ODI ఫార్మాట్ మధ్యలో స్విచ్ అవుతూ ఉంటుంది. ఇంకా అది డిపెండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఐసీసీ టోర్నమెంట్ ఏది వస్తుందో. ఈసారి T20 ఫార్మాట్ ఎందుకు వచ్చిందంటే, నెక్స్ట్ ఇయర్ 2026లో మనకి T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి. ఇంకొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, మనం ఇండియన్ ఫ్యాన్స్ చాలా ప్రౌడ్ ఉండాలి. ఎందుకంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనమే గెలిచాము ఈ టోర్నమెంట్. 8 times విన్ అయ్యాం. అండ్ సెకండ్ మోస్ట్ విన్ అయింది శ్రీలంక, ఎవరు 6 times గెలిచారు. సో ఈ టోర్నమెంట్లో టోటల్ 8 teams ఉంటాయి, ఎలా మీరు అందరూ ఆల్రెడీ చూసేసి ఉంటారు. అండ్ దాంట్లో 2 groups చేస్తారు, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. దాని తర్వాత ఈ 2 groups నుంచి టాప్ 2 ఇద్దరు క్వాలిఫై అవుతారు. సో టాప్ 4 వస్తారు మనకి. ఆ 4లో టాప్ 2 సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఫైనల్స్ ఆడతారు. గ్రూప్ ఏలో ఈసారి మనకి ఇండియా, ఒమాన్, పాకిస్తాన్ అండ్ యూఏఈ కనిపిస్తారు. అండ్ గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ అండ్ శ్రీలంక. సో ఇవన్నీ అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏషియా కప్ గురించి. అండ్ ఇప్పుడు మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. అండ్ లెట్స్ బిగిన్. వీడియో ఫస్ట్లోనే మాట్లాడేసుకున్నాం మనం ఇండియా గురించి. సో ఇండియా గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ లాస్ట్ T20 ఇంటర్నేషనల్ సిరీస్ ఏదో వాళ్ళు ఆడారో వాజ్ అగైన్స్ట్ మన టీమ్ ఇంగ్లాండ్. ఎక్కడ ఒక 5 మ్యాచ్ సిరీస్ మనం చూసాం. అండ్ అది డామినెంట్ ఫ్యాషన్లో విన్ అయింది టీమ్ ఇండియా 4-1తో. అండ్ అప్పుడు మనం చూసాం చాలా కీ ప్లేయర్స్ లైక్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్, వీళ్ళందరూ లేరు స్క్వాడ్లో. అయినా అంత డామినెంట్ ఫ్యాషన్లో విన్ అయిందంటే, అండ్ ఇప్పుడు స్క్వాడ్లో వాళ్ళు ఉన్నారంటే, డెఫినెట్లీ ఇండియా అయితే హై కాన్ఫిడెన్స్లో అయితే కనిపిస్తుంది. అలానే స్క్వాడ్ గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, ఇప్పుడు చాలా ఆల్రౌండర్ డెప్త్ కూడా కనిపిస్తుంది మనకి టీమ్ ఇండియా వైపు నుంచి. అండ్ మనం గౌతమ్ గంభీర్ ఎరా నుంచి చూస్తున్నాం దట్ టెస్ట్ సిరీస్లో కూడా తను స్పెషలిస్ట్లు కాకుండా ఆల్రౌండర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాడు. ఆ బ్యాటింగ్ డెప్త్ లేకపోతే ఎక్స్ట్రా బౌలర్ ఉండే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఏది టెస్ట్ క్రికెట్లో కొంచెం క్వశ్చనబులే, కానీ T20 క్రికెట్లో డెఫినెట్లీ ఒక మంచి మస్ట్ ప్రూవెన్ ఫార్ములా విన్ అవ్వడానికి. సో ఆల్రౌండర్స్లో మనం చూసుకుంటే, మన దగ్గర హార్డ్ హిట్టర్స్ లాగా శివం దూబే, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ అయితే ఉన్నారు. అండ్ ఈసారి లెఫ్టీ రైటీ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి టీమిండియా దగ్గర. ఎందుకంటే బాగానే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు, రింకు సింగ్ని కూడా యాడ్ చేసుకుంటే. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మాకు ఓన్లీ వీక్నెస్ ఏ టీమిండియా కనిపిస్తుందంటే, ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుని ప్రెషర్ సిచ్యువేషన్స్లో కెప్టెన్ కన్ఫ్యూజ్ అయిపోకూడదు అని. యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ 2 కనిపిస్తున్నాయి టీంలో. సో ఇంకా అది ఆల్రెడీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో అయితే ప్రూవ్ చేసింది. ఒక మంచి కెమిస్ట్రీ అయితే ఫామ్ అవుతుంది ప్లేయర్స్ మధ్యలో. తర్వాత డెత్ ఓవర్స్లో ఇప్పుడు బుమ్రా కాకుండానే హర్షదీప్ సింగ్ని సెకండ్ ఆప్షన్ లాగా పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కూడా ఒక యంగ్స్టర్ని ట్రైన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఫ్యూచర్ కోసం. అండ్ బౌలింగ్ ఆప్షన్స్లో కూడా చాలా స్పిన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఎక్కువ ఈ ఆల్రౌండర్స్ ఏది పెట్టుకుందో టీమ్ ఇండియా, వాళ్ళు ఎక్కువ స్పిన్ ఆప్షన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఇది హెల్ప్ చేస్తుంది టీమిండియా కోసం ఆ స్లో పిచ్చెస్ పైన ఏది యూఏఈలో ఆల్రెడీ ఉంటాయో. శ్రీలంకది రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, T20 ఫార్మాట్లో వాళ్ళ సిరీస్ చూసుకోవచ్చు మనం అగేన్స్ట్ బంగ్లాదేశ్, ఏది జూలైలో ఎండ్ అయిందో. ఇంకా అది వాళ్ళు 2-1తో ఓడిపోయారు. ఆ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ టోటల్ కొలాప్స్ చూసాం మనం. ఉట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ పతుమ్ నిశంక ఉండాలి తన టీంకి. టోటల్ టీమ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటేనే, మొత్తం టీం చాలా ఎక్స్పెన్సివ్ ఓవర్స్ వేసాయి, అంత రిజల్ట్స్ కూడా దొరకలే వికెట్స్ రూపంలో చూసుకుంటే. అండ్ బ్యాట్తో అయితే అసలు రన్సే రాలేదు. ఎందుకంటే సెకండ్ T20లో శ్రీలంక టోటల్ 94 ఆల్అవుట్ అయిపోయింది. అండ్ 83 runsతో అగేన్స్ట్ బంగ్లాదేశ్ ఆ మ్యాచ్ ఓడిపోయింది. సో ఇప్పుడు ఏషియా కప్ కోసం శ్రీలంక బాగానే చేంజ్ చేసుకుని వాళ్ళ స్క్వాడ్ని బ్యాటింగ్ డెప్త్ కోసం వెళ్ళారు ఈసారి. అండ్ ఆల్రౌండర్స్ని తీసుకున్నారు, ఎస్పెషల్లీ లైక్ వనిందు హస్రంగా. అండ్ దాని తర్వాత ఒక మంచి బ్యాట్స్మెన్ కమిల్ మిషారా. పేస్ బౌలింగ్ కోసం దుష్మంత చమీరాని తీసుకున్నారు ఈసారి. అండ్ ఇప్పుడు చూడాలి శ్రీలంక ఈ కొత్త టీంతో ఎలా ఆడుతుందో ఏషియా కప్లో. బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే, అదే సేమ్ సిరీస్ గురించి మాట్లాడుకోవచ్చు, ఏది శ్రీలంక అగేన్స్ట్ ఆడారు జూలైలో.
ఎక్కడ వాళ్ళు 2-1తో గెలిచారో, దాంతోపాటు మనం ఏం అర్థం చేసుకోగలమంటే స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ మిడిల్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది బంగ్లాదేశ్ కోసం ఈసారి. అండ్ కెప్టెన్ లిటన్ దాస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ మంచిగా రన్ స్కోర్ చేస్తున్నాడు. దాని తర్వాత బౌలింగ్ కూడా ఎక్సలెంట్గా చేస్తుంది బంగ్లాదేశ్, బోత్ స్పిన్నర్స్ ఇంకా పేసర్స్. ఎందుకంటే టాప్ 3 మోస్ట్ ఎకనామికల్ బౌలర్స్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక సిరీస్ చూసుకుంటే 3 బంగ్లాదేశ్ వైపు నుంచే. సో డెఫినెట్లీ ఒక మంచి వెల్ బ్యాలెన్స్ టీమ్ అయితే మనం చూస్తున్నాం. మన సైడ్ నుంచి డెఫినెట్లీ వీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఏషియా కప్ కోసం. ఇప్పుడు మాట్లాడుకున్నాం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టీమ్స్ రీసెంట్ ఐసీసీ క్రికెట్ హిస్టరీలో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ గురించి చూసుకుంటే ఇప్పుడు ట్రై నేషనల్ సిరీస్ అవుతుంది యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ మధ్యలో. అండ్ దాంట్లో ఫస్ట్ మ్యాచ్లో ఒక దారుణమయ్యే లాస్ ఇచ్చింది పాకిస్తాన్. ఎక్కడ ఆల్మోస్ట్ మనకు అనిపించిందో ఆఫ్ఘనిస్తాన్ విన్ అవుతుందని. ఇంకా లైవ్ స్ట్రీమ్ మేము మా కామెంటరీ డెఫినెట్లీ కవర్ చేసాము, డెఫినెట్లీ చెక్ చేయండి దాన్ని. బట్ ఆ మ్యాచ్ గురించి మీకు ఇక్కడ సమరీ ఇద్దామని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది, ఎస్పెషలీ మిడిల్ ఆర్డర్ వైపు నుంచి. ఎందుకంటే 4 వికెట్స్ పడిపోయి 5 రన్స్ కొట్టగలిగారు బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ వాళ్ళు. అండ్ దాని తర్వాత ఫీల్డింగ్లో కూడా మనం చాలా క్యాచ్ డ్రాప్స్ అవన్నీ చూసాము. ఎస్పెషలీ ఎందుకంటే ఈ టీంలో చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. వన్ ఆఫ్ ద యంగెస్ట్ టీమ్స్ ఐసీసీ టీమ్స్ అన్నిట్లో చూసుకుంటే ఎవ్రీ టైము ఆల్మోస్ట్ అందరూ 25-26 ఇయర్ ఓల్డ్సే ఉంటారు ఈ టీంలో. అండ్ దాని తర్వాత ఇంకొక వీక్నెస్ ఏం కనిపిస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు చాలా డిపెండెంట్ ఉన్నారు ఒక మంచి స్టార్ట్ దొరకడానికి. బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్ నుంచి ఎస్పెషలీ గుర్బాజ్ ఇంకా ఇబ్రాహీం, ఈ 2 కాకుండా ఫారూఖీ పైన కూడా చాలా డిపెండెన్స్ ఉంది బౌలింగ్లో డెత్ ఓవర్స్ వేయడానికి. అండ్ అక్కడ తను కొంచెం ల్యాక్ అవుతున్నాడు. అలానే స్పిన్ బౌలింగ్ వైపు నుంచి మాట్లాడుకుంటే మనం రాషిద్ ఖాన్ పైన ఎలా మీకు తెలుసు చాలా డిపెండెన్స్ అయితే ఉంది టీమ్ ఆఫ్ఘనిస్తాన్కి. బట్ డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ టీమ్ చూడడానికి ఏషియా కప్లో. అండ్ ఈ వన్ ఆఫ్ టోర్నమెంట్స్లో ఇంకా వాళ్ళకి ఐ థింక్ 2 మ్యాచెస్ ఉన్నాయి. సో దాంట్లో బాగా పర్ఫామ్ చేసి వాళ్ళ టీంని రెడీ చేసుకుంటారని కోరుకుంటున్నాం మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఇవ్వడానికి ఏషియా కప్లో. మీకు చాలా ఆశ్చర్యం అయి ఉంటుంది ఎప్పుడు మనం చూసాము హాంకాంగ్ ఆడుతుంది ఏషియా కప్, కానీ ఇది ఫస్ట్ టైం కాదు వాళ్ళు క్వాలిఫై అయింది ఏషియా కప్ కోసం. ఇప్పటికి 2025 దాంతో కలిపి టోటల్ 4 times వీళ్ళు క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత హాంకాంగ్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అసోసియేట్ మెంబర్ నేషన్ ఐసీసీ మెంబర్షిప్లో. బట్ వాళ్ళ లేటెస్ట్ మ్యాచ్ చూసుకుంటే T20 సిరీస్ అయితే ఆడలేదు చాలా రోజుల్లో. బట్ ఒక T5 మ్యాచ్ ఆడాడు, 5 overs మ్యాచ్ అగేన్స్ట్ మలేషియా. ఏది మనకి ఏపీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయిందో. అండ్ అక్కడ ఒక దారుణం లాస్ దొరికింది మలేషియా నుంచి, 10 wicketsతో ఓడిపోయారు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఏషియా కప్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాలని. ఒమాన్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుంటే మనం చాలా స్క్వాడ్ చేంజెస్ అయితే మనకు కనిపించాయి. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయితే T20 వరల్డ్ కప్ 2024లో ఆయన ఒక దారుణమైన లాస్ దొరికి అక్కడ వాళ్ళ గ్రూప్లో ఏ మ్యాచ్ గెలవలేపారు. అండ్ ఇప్పుడు రీసెంట్ సిరీస్ కూడా చూసుకుంటే యూఎస్ఏ అగెయిన్స్ట్ ఆడారు వాళ్ళ T20 సిరీస్ అండ్ 3 మ్యాచెస్ దారుణంగా ఓడిపోయారు. సో డెఫినెట్లీ చూడటం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒమాన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. మెజారిటీ ఆఫ్ ది స్క్వాడ్ అయితే ఆ యూఎస్ఏ వర్సెస్ ఒమాన్ సిరీస్లో ఎవరు ఆడారో అదే సేమ్ బ్రిటన్ అయితే చేశారు. బట్ కొంచెం బ్యాటింగ్ డెప్త్తో కూడా వెళ్ళారు. సో అందుకే ఈ స్ట్రాటజీ ఎంత దాకా పని చేస్తుందో చూద్దాం మనం ఏషియా కప్ 2025. ఇప్పుడు దాకా మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు వచ్చేస్తున్నాం మన హోస్ట్ నేషన్ యూఏఈకి. సో ఎలా మనం ముందే మాట్లాడుకున్నామో యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ ఈ 3 ట్రై నేషనల్ సిరీస్ ఒకటి ఆడుతున్నారు వన్ ఆఫ్ టోర్నమెంట్ ఇప్పటికి. అండ్ మొన్నే యూఏఈది మ్యాచ్ ఒకటి అయింది అగేన్స్ట్ పాకిస్తాన్ అనే కొంచెం దారుణంగానే ఓడిపోయారు, 31 runsతో ఓడిపోయారు T20 ఫార్మాట్లో. అండ్ అక్కడ మనం చూసాం కొంచెం పూర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఓపెనర్స్ అంత మంచి స్టార్ట్ లేపారు. చేజ్లో మాట్లాడుకుంటే బౌలింగ్లో కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసి 200+ టార్గెట్ ఇచ్చింది పాకిస్తాన్ వాళ్ళకి, 208 ఎగ్జాక్ట్గా చెప్తే. లేట్ సర్జ్ అయితే ఒకటి వచ్చింది లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి ఆసిఫ్ ఖాన్ వైపు నుంచి, ఎవరు 77 runs కొట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ అది కొంచెం ఎక్కువనే లేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఈ టైం ఎప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం వీడియో ఇప్పుడు దాకా యూఏఈది అయితే స్క్వాడ్ రిలీజ్ చేయలేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వన్ ఆఫ్ టోర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అండ్ స్క్వాడ్ని ఎలా క్రియేట్ చేసుకుంటారు.
పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే మనం లేటెస్ట్‌గా ఇప్పుడు వాళ్ళు ట్రై నేషనల్ సిరీస్ ఆడుతున్నారు. ఏది యూఏఈలో జరుగుతుందో. సో, అక్కడ మనం పెర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటిదాకా వాళ్ళు 2 మ్యాచెస్ ఆడారు అండ్ 2 మ్యాచెస్ డామినెంట్ ఫ్యాషన్‌లో విన్ అయ్యారు. శామ్ అయూబ్ ఒక మంచి ఆల్‌రౌండర్‌గా నుంచునున్నాడు టీమ్ పాకిస్తాన్ కోసం. ఎందుకంటే బోత్ బ్యాట్ ఇంకా బౌల్ నుంచి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ బ్యాట్ నుంచి చాలా కన్సిస్టెంట్‌గా రన్స్ వస్తున్నాయి. తర్వాత అఫ్రీది ఇంకా హారిస్ రౌఫ్ పైన చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఆఫ్టర్ వెస్టిండీస్ సిరీస్. ఎక్కడ వాళ్ళిద్దరు అంత మంచి పర్ఫార్మెన్సెస్ అయిపోయారు. కానీ ఇక్కడ ఇద్దరు బ్యాక్ ఇన్ ఫామ్ అయితే కనిపిస్తున్నారు. హారిస్ రౌఫ్ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ వన్ ఆఫ్ టోర్నమెంట్లో 4 వికెట్స్ సంపాదించుకున్నారు తన టీం కోసం. బ్యాటింగ్ వైజ్ చూస్తే మిడిల్ ఆర్డర్ కూడా బాగానే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది టీం పాకిస్తాన్ కోసం. అండ్ ఇప్పుడు చూడాలి ఎంత బాగా పాకిస్తాన్ 2025 ఏషియా కప్లో ఆడుతుందో. సో మీకు ఒక మంచి రివ్యూ సిరీస్ ఏషియా కప్ ముందు ఇచ్చామనే కోరుకుంటున్నాం ఈ వీడియోతో పాటు. డెఫినెట్లీ మేము ఏషియా కప్ని కూడా కవర్ చేస్తాం. సో అవన్నీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఎక్కడ నొక్కుంటే మీకు మా లైవ్ కామెంటరీది అప్డేట్స్ వస్తూ ఉంటాయి. హోప్ యూ ఎంజాయ్.